ప్రకటన గ్రంథము గురించి యోహాను ఎప్పుడు చెప్పాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ ప్రకటన గురించి మాట్లాడాడు. ఈ గ్రంథములో ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ మూలవాక్యములో మొదటి మాట అంటున్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. భూనివాసులందరి మీదకి, భూనివాసులంటే భూమి ఎంతవరకు ఉందో అంతవరకు నివాసము చేసేటువంటి జనులందరి మీదకి శోధన కాలం రాబోతుందని ఎప్పుడు చెప్పాడు? ఎన్నో సంవత్సరాల క్రితము చెప్పాడు. అంటే వాక్యము ఎప్పుడో దేవుడు పరిశుద్ధమైనటువంటి తండ్రి ఆయన పరసంబంధమైన మాటలు యోహానుతో మాట్లాడినప్పుడు, యోహాను ఎక్కడ కూర్చొని ఆ మాటలు విన్నాడు? భూమి మీద ఉన్నప్పటికీ ఆత్మవశుడైపోయాడు. పరలోకానికి వెళ్ళి అక్కడ దేవుడు బయలుపరిచినటువంటి మాటలు విని మరలా భూమి మీదకి వచ్చి ఆత్మ అప్పుడు చెప్పగా కొంతమంది ఏం చేశారు? దాన్ని రాసి సహకరించారు. అంటే ఈ వాక్యము పరసంబంధమైనది. నీలో ఏ జ్ఞానం ఉండాలి? పరసంబంధమైన జ్ఞానం ఉండాలి. పరసంబంధమైన జ్ఞానం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క ఉద్దేశాలు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము. ఇలాంటి ఆపద కాలములో దేవుని వాక్యము చేత మనము రక్షించబడతాం. అందుకనే వాక్యం అంటుంది, ఏమంటున్నాడంటే చూడండి 10వ వచనములో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. ఓర్పు ఏం కావాలి మనకి? దేవుని పరిచర్యలో ఓర్పు కావాలి. దేవుని పరిచర్యలో ఏం కావాలి? సహనము కావాలి. దేని విషయంలో సహనము, దేని విషయంలో ఓర్పు కావాలంటే వాక్యమును గైకొనే విషయములో. వాక్యం అంటే ఏమిటి అంటే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్యములు ధరించుకొని మన మధ్యలో నివాసము చేసి మన కొరకు తన్ను తాను కల్వరి సిలువలో అప్పగించుకున్నాడు. అదే వాక్యము. ఆ వాక్యమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేటువంటి విషయాన్ని మనము గమనించాం. అందుకని ఒక మాట అంటాడు ప్రకటన గ్రంథములో, రక్తములో ముంచబడిన వస్త్రము అతనికి ఇవ్వబడెను, దేవుని వాక్యము అనే నామము అతనికి పెట్టబడెను. ఏ నామం పెట్టబడిందండి? దేవుని వాక్యము అనేటువంటి నామము యేసు ప్రభు వారికి పెట్టబడి ఉన్నది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు వారిని గైకుంటారో, ఎవరైతే యేసు ప్రభు వారిని తెలుసుకుంటారో, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో నిజరక్షకుడుగా, వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, మీరు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నారు కాబట్టి భూమంతటి మీదకి రాబోయేటువంటి శోధన కాలములో నేను మిమ్మను కాపాడుతాను. యేసు ప్రభువును తెలుసుకోవటం అంటే ట్రెడిషనల్గా తెలుసుకోవటము, ఆత్మానుసారముగా తెలుసుకోవటం. ట్రెడిషనల్ వర్షిప్పర్ అంటే ఆచారపరమైనటువంటి ఆరాధన చేసే భక్తుడు. ఆచారమే, ఆత్మానుసారం లేదు. ఆచారం. మందిరం అంటే మందిరం, పాట అంటే పాట, నుంచో అంటే నుంచో, కూర్చో అంటే కూర్చో. ట్రెడిషనల్. ఆత్మానుసారం. నీ ఆత్మ దేవునికి ఇవ్వటం, దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకోవటం. ఆత్మానుసారమైనటువంటి జీవితము కలిగిన ప్రతి వ్యక్తిలో ఏముంటుందంటండి? దేవుని కాపుదల ఉంటుంది. అందుకని దేవుడు ఒక మాట అంటున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ నా తండ్రి యొక్క చిత్త ప్రకారము చేయువాడే దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తాడు. ఎవరు ప్రవేశిస్తారు అంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువారు, దేవుని యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారిని దేవుడు ఏం చేస్తున్నాడు? వారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే కుమారుణ్ణి ఎరిగి ఉండుట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరిని ఎరిగి ఉండాలి? కుమారుణ్ణి ఎరిగి ఉండాలి. కుమారుణ్ణి ఈ లోకానికి దేవుడు పంపించాడు. కుమారుడు ఈ లోకమునకు వచ్చి నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళ్ళ కొరకు, ఈ సృష్టి యావత్తు ఉన్నటువంటి జన సమూహం కొరకు ఆయన యొక్క రక్తమును, ఆయన యొక్క శరీరాన్ని ఆయన త్యాగం చేశాడు, సమర్పించాడు, అప్పగించాడు.
ఆ రక్తానికి, ఆ శరీరానికి ఈరోజు క్రైస్తవుడుగా పిలువబడుతున్న నీవు ఎంతవరకు దేవుడు చేసిన సాక్రిఫైస్కి నువ్వు కృతజ్ఞతగా ఉంటున్నావని అడిగితే చాలామంది కూడా ఏం చేస్తున్నారండి, గొర్రెపిల్ల స్వభావం కలిగిన క్రీస్తు గనక ఆ గొర్రెపిల్ల దేవుందులే అని చెప్పని ఏం చేస్తున్నారు, వీళ్ళు సింహాల్లాగా ప్రవర్తిస్తాం. ఇది వాస్తవం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఒక కాలం ఉంది, ఆ కాలములో గొర్రె పిల్లలాగా కాదు, యోధా గోత్రపు సింహము అని. ఏమండి, సినిమా టైటిల్ కాదు, కొదము సింహం కాదు, యోధా గోత్రము సింహము వలె యేసుప్రభు ఏం చేస్తున్నాడు, మన మధ్యకి రాబోతాం. అప్పుడు ఆ రోజు ఇక్కడ సింహం రా, టైగర్ అని చెప్పని చాలామంది కూడా మనుషుల్ని జంతువులతో పోలుస్తారు. టైగర్ అని చెప్పని, లయన్ అని చెప్పని ఇట్టా ఎవరైతే అనుకుంటున్నారో, ఈ లయన్స్ టైగర్స్ అన్నీ కూడా ఏమైపోతాయండి, అస్సలు లైన్ వస్తుంది. ఆ సింహం వచ్చినప్పుడు ఆ సింహము ముందు వీళ్ళు ఏమైపోతారు, ఇది నేను సింహం కాదురా, అసలు సింహము వచ్చిందని చెప్పని కొండ చాట్లలోకి, బండ సందుల్లోకి, అక్కడికి ఇక్కడికి పారిపోయి, ఆ కొండ ఓ బండ మమ్మల్ని కప్పివేయి, ఆ యొక్క దేవుడు వచ్చి ఉన్నాడు, ఆయన యొక్క వెలుతురికి, ఆయన యొక్క ఇదికి మేము తాళజాలలేకపోతా ఉన్నామని చెప్పని వాళ్ళందరూ కూడా ఆ యొక్క కొండని, రాతిని అడుగుతున్నారు, మమ్మల్ని కప్పేసే ఆయన ఉగ్రత దినం వచ్చేసింది. ప్రకటన గ్రంథములో ఎన్నో తెగుళ్ళున్నాయి, ఎన్నో ఉపద్రవాలున్నాయి, ఎన్నో కష్టాలున్నాయి, ఎన్నో బాధలున్నాయి, ఎన్నో ఇబ్బందులున్నాయి. మనిషి తాళజాలలేనటువంటి అనేక రకములైన శ్రమలున్నాయి. ఈ శ్రమలకి ఎవరు కూడా నిలబడలేరు. చనిపోవాలని చూస్తారు కానీ వారు చనిపోలేరు. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు కానీ వారు చనిపోరు. పెద్ద కొండలో నుంచి దూకి చనిపోవాలనుకుంటారు కానీ వారు చనిపోరు. నీళ్ళల్లో పడి, బావిలో పడి చనిపోవాలనుకుంటారు కానీ ఆ నీళ్లు, ఆ బావి వాళ్ళని తీసుకొచ్చి బయట వేస్తుంది కానీ మళ్ళీ వారు చనిపోరు. శ్రమలు అనుభవించాల్సిందే. ఎవరు అనుభవిస్తారండి ఈ శ్రమలు? ఎవరైతే వాక్యమును అంగీకరించలేదో, ఎవరైతే వాక్యమును, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. శోధన కాలములో వన్నని పెట్టాడు. ఫుట్ నోట్స్లో ఏముందో తెలుసు, అది శోధన గడియలలో, శోధన ఆ టైంలో, ఆ టైం అంతా శోధనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలములో మనము శోధింపబడకుండా ఉండాలి అంటే దేవుడును నిజముగా యేసును నువ్వు తెలుసుకో. యేసును తెలుసుకోవటం అంటే నామకార్థముగా యేసును తెలుసుకోవటము కాదు, నామకార్థ క్రైస్తవుడుగా పిలువబడటము కాదు, ఆచారపరమైనటువంటి క్రైస్తవ జీవితము కలిగి ఉండటము కాదు, పర సంబంధమైన జ్ఞానము కలిగి ఉండాలి. ప్రియుల, ఈ పర సంబంధమైన జ్ఞానాన్ని ఎప్పుడు మనం కలిగి ఉంటామో అప్పుడు యేసు యొక్క గుణగుణాలను మనం తెలుసుకోగలుగుతాం. యేసు యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేది, ఆ ప్రభు యొక్క లక్షణాలు ఏంటనేది మనం తెలుసుకోగలుగుతాము. వాటిని వెంబడించి మనము ఫాలో అయినప్పుడు సమస్యలు వచ్చినా ఆ సమస్యలు మన దాకా రాకుండా దేవుడు ఏం చేస్తాడు, తన కాపుదల మనకి ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 11వ వచనంలో అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును అపహరింపకుండా అన్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదనని సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని జీవ గ్రంథములో నీ పేరు రాయబడినుందా? దేవుని యొక్క నామము, కొత్త పేరు, ఆ పట్టణపు పేరు నీ మీద ఉందా?
నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధమైన ఆ పట్టణంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఆ పట్టణం పేరు కూడా నీకు అవసరం. మన పేర్లు పరలోకములో రిజర్వ్డ్ అవ్వాలి అంటే నువ్వు పరలోకములో ఆ పట్టణానికి వెళ్తున్నట్టుగా నీ పేరు ఉండాలి. దేవుడు అంటున్నాడు, వీరు కానాను దేశానికి వెళ్ళండి అంటున్నాడు. కానాను దేశమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దేశం అది? పాలు తేనెలు ప్రవహించు దేశం, ఆశీర్వాదం ఉండబోయే దేశం, కొరత లేనటువంటి దేశం, ఆకలి లేనటువంటి దేశం, శోధన లేనటువంటి దేశం, మరి దేవుడే వారికి తోడుగా ఉండేటువంటి దేశం. ఆ దేశానికి నువ్వు వెళ్తున్నావు అంటే నీకు ఆ దేశం పేరు కూడా ఉండాలి. ఫలానా దేశస్థుడు. యెరూషలేము అనేటువంటి ఆ పట్టణపు పేరు కూడా నువ్వు కలిగి ఉండాలి ఆ దేశానికి వెళ్ళాలంటే. రెండోది, దేవుడు నీకు ఇచ్చే కొత్త పేరును కూడా నీకు కలిగి ఉండాలి అని చెప్పని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుణ్ణి సరిగ్గా తెలుసుకున్నప్పుడు భూమి మీద దేవుని యొక్క శోధన కాలం వచ్చినప్పుడు, దేవుని యొక్క ఉగ్రత బయలుదేరినప్పుడు, దేవుని యొక్క ఆ యొక్క ఇది బయలుదేరినప్పుడు నీవు నేను మనము తప్పించబడాలి అంటే మనకి ఎన్ని ఆస్తులున్నా, ఎంత మంది మనుషులున్నా మనం తప్పించుకోవటం అది సాధ్యమో కాదు. తప్పించబడాలి అంటే కేవలము అది దేవుని వలనే అది సాధ్యం.